నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. యువత భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీపై ఆధారపడి ఉంటుందని వెల్లడి. సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయన్న పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సైబర్ ద్వారా జరిగే నేరాలు అరికట్టవచ్చని వెల్లడి. తెలుగుదేశం పార్టీలో చేరిన కండ్రిక, పాతపాడు ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది వైసీపీ కార్యకర్తలు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. రాష్ట్ర రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. యువత భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీలపైన ఆధారపడి ఉంటుందని చెప్పారు. నాడు హైదరాబాద్లో ఐటీని ప్రమోట్ చేసేందుకు హైటెక్ సిటీ నిర్మించామని, ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో ఉత్పన్నమయ్యే అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. నూతన ఐటీ పాలసీపై మంగళవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఐటీ సంస్థలు, ఐటీ డెవలపర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహం పైన చర్చించారు. 2029 కల్లా రాష్ట్రంలో 5 లక్షల వర్క్ స్టేషన్లు, 2034 కల్లా 10 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కో వర్కింగ్ స్టేషన్ల, కార్యాలయాల సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూముల సబ్సిడీపై లీజుకి ఇవ్వటం, సింగిల్ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనకు అనుమతులు ఇవ్వటం, ఐటీ సంస్థలకు ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ కింద తీసుకురావటం వంటి అంశాలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్టార్టప్ పాలసీల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి. నేరాలు జరిగిన తర్వాత దర్యాప్తు చేసే కంటే అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మరియు సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలన్న ప్రధాన ఉద్దేశంతో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పర్యవేక్షణలో క్రైమ్ డీసీపీ తిరుమలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్లు మరియు వారి సిబ్బందితో కలిసి పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిజిటల్ అరెస్ట్, సైబర్ నేరాలను అరికట్టి ప్రజలందరినీ సైబర్ సిటిజన్స్ గా తయారు చేయాలన్న లక్ష్యంతో బృహత్కర ప్రణాళికలను సిద్ధం చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమంలో బందర్ రోడ్లోని సిద్ధార్థ మహిళా కళాశాల నందు విద్యార్థులకు సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్ మొదలగు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా కళాశాల విద్యార్థులు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై, వాటిని మహిళలు ధైర్యంగా ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయంపై ఒక సాంగ్ రూపంలో ప్రదర్శించడం జరిగింది. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ సైబర్ నేరాలపై అవగాహన కల్పించి ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా చేస్తున్న పలు అవగాహన కార్యక్రమాలపై పోలీసు వారిని కొనియాడారు. ఏదైనా నేరం జరిగితే వెంటనే మనం పోలీసులకు కంప్లైంట్ చేస్తాం, లేకపోతే 100కి డైల్ చేస్తాం. ఆ సమయంలో పోలీసు వారు వచ్చి చర్యలు తీసుకుంటారు. మనం ఒక బాధకి గురైనప్పుడు ఎవరిని ఆశ్రయించాలి అనే విషయం గురించి మనకు అవగాహన కల్పించడానికి అన్ని రకాల క్రైమ్స్, సైబర్ క్రైమ్స్, ఆడవారి మీద మోసాలు కావచ్చు, ఏదైనా దీని గురించి అవగాహన కల్పించడానికి పోలీస్ కమిషనర్ ఈ మంచి కార్యక్రమం చేపట్టారని చెప్పారు. పిల్లలందరూ ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి, మా దగ్గరకు ఎప్పుడు పోలీసులు వచ్చి చెప్తూ ఉంటారు, ప్రిన్సిపల్ రూమ్లో మేడం మీ కాలేజీ చుట్టుపక్కలంతా చెడు నడత కలిగిన యువకులు ఉంటారు, అందరూ అప్రమత్తంగా ఉండాలి, మీ ఆడపిల్లలు ఎవరిని నమ్మొద్దు, పేరెంట్స్ చాలా ఆశలతో కాలేజీకి పంపిస్తున్నారు, ఎవరిని నమ్మొద్దు అని ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. వీటన్నిటిని అధిగమించాలంటే ఏ విషయానికైనా నిర్మోహమాటంగా నో అని చెప్పడం మనం నేర్చుకోవాలని తెలియజేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ వివిధ రకాల సైబర్ నేరాల గురించి సైబర్ సిటిజన్ మొబైల్ యాప్ 1930 కాల్ సెంటర్, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ పోర్టల్, ఇండియా సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్లపై సైబర్ సిటిజన్స్ కు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. సైబర్ నేరానికి గురి కాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, నేరం జరిగిన పక్షంలో ఏ విధంగా 1930కి ఫిర్యాదు చేయాలి, నేరం జరిగిన గంటలోపు ఫిర్యాదు చేస్తే ఎటువంటి సత్ఫలితాలు వస్తాయి, ఫిర్యాదు సమయంలో దర్యాప్తు అధికారులకు సమర్పించవలసిన ఆధారాలు ఏమిటి, వాటిని ఎలా సేకరించాలి మొదలగు విషయాలపై ప్రజలను చైతన్యపరిచి వారిని సైబర్ సిటిజన్స్ గా మార్చడం జరుగుతుందని తెలియజేశారు. ఫేక్ షేర్ మార్కెటింగ్, ట్రేడింగ్ యాప్, లోన్ యాప్, హనీ ట్రాప్, ఆధార్ యూనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్, ఆన్లైన్లో షాపింగ్, డిజిటల్ అరెస్ట్, జాబ్ ఫ్రాడ్, సెక్స్
టార్సన్ మోసాల గురించి సైబర్ సిటిజన్ యాప్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి వారిని సైబర్ సిటిజన్స్ గా మార్చడం జరుగుతుందని తెలిపారు. ఈ నేరాలను అరికట్టడానికి కావాల్సిన అన్ని దారులను శోధించడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో 2 పర్యాయాలు నగరంలోని బ్యాంకర్లతో సమావేశాన్ని నిర్వహించి వారికి పలు సూచనలు చేయడం జరిగిందని, ఎవరైనా కస్టమర్స్ కంగారుగా వచ్చి అధిక మొత్తంలో ట్రాన్స్ఫర్ చేయు సమయంలో వారిని బ్యాంకు మేనేజర్లు అడగవలసిన ముఖ్య ప్రశ్నలు: ఈ లావాదేవీ వ్యక్తికి మీరు వ్యక్తిగతంగా తెలుసా? డిజిటల్ అరెస్ట్ పేరుతో డబ్బు బదిలీ చేయమని ఒత్తిడి చేశారా? సిబిఐ, కస్టమ్స్, పోలీస్ పేరుతో వీడియో కాల్ వచ్చిందా అని పోలీసు వారు ఇచ్చిన ప్రశ్నలన్నింటినీ ఒక్కొక్క దానిగా అడగాలని సూచించడం జరిగింది. అదేవిధంగా టెక్నాలజీని ఆధారంగా చేసుకుని డ్రోన్ కెమెరాలను ఉపయోగించడం ద్వారా ప్రతి కళాశాల మరియు స్కూల్స్ వద్ద ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో లైవ్ డ్రోన్ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ నుండి పర్యవేక్షిస్తూ ఆయా ప్రదేశాల్లో ఈవిటీజింగ్ జరగకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది. కొంతమంది ఆకతాయిలు విద్యార్థులతో ప్రేమగా మాట్లాడుతూ వారిపై ఆశలు కలిగించేలా చేస్తుంటారని, అటువంటి వాటి జోలికి పోకుండా చదువుపై దృష్టి సారించి ముందుకు పోవాలని తెలియజేస్తారు. ఎవరైనా మీకు ఇబ్బంది కలిగిస్తే వెంటనే 112 గానీ డైల్ 100 గానీ ఫోన్ చేస్తే నిమిషాల వ్యవధిలో మా పోలీసు వారు మీ వద్దకు చేరుకోవడం జరుగుతుందని తెలియజేస్తారు. అదేవిధంగా ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో ప్రతిరోజు కళాశాల మరియు స్కూల్స్ వద్ద ఈవిటీజింగ్ మరియు మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా నియంత్రించడానికి ఈ పహారా బీట్లను ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. ప్రతి ఒక్కరు మీ కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారు అందరికీ సైబర్ నేరాలు జరుగుతున్న విధానం గురించి అవగాహన కల్పించి వారికి సైబర్ సిటిజన్స్ గా తీర్చిదిద్దాలని, వారిని వివిధ మోసాల నుంచి తమను తాము రక్షించుకునేలా తయారు చేయాలని కోరారు. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ నేరం చేయడానికి భయపడాలి. వారు ఆ లెవెల్లో మనం అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది. మేము మా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాము, కానీ మాకు కమ్యూనిటీ నుండి సహాయం అవసరం ఉంది అని నగర సురక్ష అనే కార్యక్రమంతో ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు. Nowadays the police are becoming friendly police. ఆ వ్యవస్థని ద్వారకా తిరుమలరావు గారే ఇంట్రడ్యూస్ చేశారు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని. మనం కూడా గర్ల్స్ టూ మచ్ స్పీడ్గా ఉండకూడదు నాన్న. ఇది మనం నేర్చుకోవాల్సిన అవసరం. నేను ఎప్పుడూ చెప్తున్నాను, I have been telling to all the intermediate students, now to all the degree students also, please listen to me. ఫోన్ ఎంత అవసరమో అంతవరకే వాడాలి, అంతకంటే ఎక్కువ వాడకూడదు. 1, 2 చీకటి పడిన తర్వాత ఎవరైనా తోడు లేకుండా బయటికి వెళ్ళకూడదు. ఓకే, అండ్ ఆట్ టైమింగ్స్లో వెళ్ళకూడదు. దిస్ ఐఎమ్ ఎంఫసైజింగ్ దిస్. మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. Police onto the campus. Usually we see the police only when something goes wrong. But today, I think everything is right. We are going in the right path. The police are here to motivate us, to tell us what to do, to show us the path towards a safer and secure Andhra Pradesh. I think they are doing wonderful work. For that, I think the NTR Police Academy should be given a big round of applause under the leadership of our very special police officer Raju Garu. Please give them a big round of applause. Thank you very much for coming over here. సో దీనికోసమని మీ అందరికీ సెల్ ఫోన్స్ ఉంటాయి. నాకు తెలిసి సెల్ ఫోన్ ఆఫ్టర్ 10th క్లాస్ వాడను వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. మీ సెల్ ఫోన్ వాడేటప్పుడు ఇది ఒక బెటర్ యూస్కి యూజ్ అవుతుంది, మిమ్మల్ని మీరు సైబర్ క్రైమ్కి బాధలేదని కూడా యూజ్ అవుతుంది. అందరూ కూడా సెల్ ఫోన్ సెట్ చేసేటప్పుడు యూట్యూబ్లో మీరు అందరూ చూస్తూ ఉంటారు. మీకు ఏది ఇష్టమైతే అదే యూట్యూబ్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. ఒకరికి ఫ్యాషన్ ఇంట్రెస్ట్ అనుకోండి, వీడియోలన్నీ ఫ్యాషన్ దానికి సంబంధించే వస్తాయి. ఒకరికి ఎక్కడికైనా ట్రావెలింగ్ ఇష్టం అనుకోండి, అవే వీడియోలు వస్తూ ఉంటాయి. సో మన సొసైటీ ఏమైపోతుంది, మన ఇష్టాల చుట్టూ తిరుగుతుంది. సొసైటీలో ఏం జరుగుతుందో మనకు తెలియట్లా. దీనికోసమని అంటే బ్యాలెన్స్డ్ యూట్యూబ్ వ్యూవింగ్ జరగట్లా. రెండోది యూట్యూబ్ శానిటైజేషన్ లేదు. అంటే మనకు నచ్చినట్టు కూడా ఒక్కోసారి వస్తూ ఉంటాయి, మనల్ని దానికి లాగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది రెండో ఇష్యూ. మూడోది సైబర్ నేరాలగాళ్ళకి 2 వాటిపైన వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఒకటి మన భయం, 2 మన ఆశ. భయం, ఆశ ఎక్కడన్నా ఉందంటే అది సైబర్ నేరంలో మిమ్మల్ని సంబడి ఈజ్ ఇండ్యూసింగ్ యూ టు డూ సంథింగ్, డోంట్ డూ ఇట్. లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. లాజిక్ ఏంటి, మనల్ని ఎవరైనా భయపడుతున్నారు సైబర్లో అంటే భయపడద్దండి. మనల్ని ఎవరైనా డబ్బుల కోసం ఇండ్యూస్ చేస్తున్నారంటే ఇండ్యూస్ అవ్వద్దండి. మేము సైబర్ మోసాల బారిన పడమని వారు ఈరోజు
ఒక ప్రమాణం తీసుకున్నారు. ఎందుకంటే ఈ సైబర్ క్రైమ్ అనేది రోజుకి జరుగుతూ ఉంది. సో అందులో భాగంగా పోలీస్ శాఖ వినూత్నంగా ఆలోచిస్తూ ముందుకు పోతున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు సైబర్ క్రైమ్ బారిన పడద్దు, ఖచ్చితంగా ప్రివెన్షన్ అనేది ఒకటి దీనికి ముందు అన్న ఉద్దేశంతో చాలా ప్రోగ్రామ్స్ టేకప్ చేశాము. సైబర్ సిటిజన్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ తయారు చేసి దాదాపు 2,87,000 మందిని సైబర్ సిటిజన్స్గా వారిని రూపాంతరం చేసేలాగా ప్రయత్నించాము. ఇప్పుడు రెండవసారి మనము సెకండ్ క్యాంపెయిన్ తీసుకుంటున్నాము. ఇందులో ప్రతి కాలేజీకి వెళ్ళడము, కాలేజీకి వెళ్ళి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ కావడము, వారికి అవగాహన కల్పించడం. ఈ 14 మోడస్ ఆపరెండిస్ ఏదైతే ఉన్నాయో ఆ 14 మోడస్ ఆపరెండిస్ మీద వారికి అవగాహన కల్పించడము. అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ అనేది మహిళల మీద ఎక్కువ టార్గెట్ గ్రూప్ ఉన్నారు కాబట్టి ఎటువంటి సైబర్ మోసాలకి పాల్పడద్దు, ఎటువంటి అపరిచిత వ్యక్తులతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ లేదంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మీరు వారిని ఎంకరేజ్ చేయొద్దన్న విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. సింగనగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమా సమక్షంలో కండ్రిక, పాతపాడు ప్రాంతాలకు సంబంధించిన సుమారు 200 మంది వైసీపీ కార్యకర్తలు మరియు మదర్ ఇండియా ఆటో స్టాండ్ యూనియన్ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి బొండా ఉమా తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉంటే ఎప్పటికైనా మీకు తగిన గౌరవం లభిస్తుందని అన్నారు. కండ్రిక, పాతపాడు ప్రాంతాల్లో రెండో పార్టీ జెండా పట్టుకుని తిరిగే అవకాశం లేదు అని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన పునాది ఆ ప్రాంత ప్రజలు అని, నియోజకవర్గ అభివృద్ధితో శాసనసభ్యులుగా తాను ముందుకు సాగుతానని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకం వల్ల నియోజకవర్గంలో తనకు 70,000 మెజార్టీని ప్రజలు అందించారని, సమస్య లేకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్ 1 నగరంగా నియోజకవర్గాన్ని నిలబెడతానని అన్నారు. తెలుగుదేశం పార్టీని నమ్ముకొని కష్టసుఖాల మాకు అండగా నిలిచిన కార్యకర్తలను మర్చిపోము అని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానాన్ని కల్పించి వారి ఎదుగుదలకు కృషి చేస్తానని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి శుభాకాంక్షలు బొండా ఉమా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 64వ డివిజన్ అధ్యక్షులు పరస అశోక్, పలగాని శివ, పలగాని భాగ్యలక్ష్మి, ఢిల్లీ శ్రీను, సంజీవరెడ్డి, సుజుకి శ్రీను, ఆదినారాయణ, పలగాని రాజశేఖర్, రామకృష్ణ, పంగిడియ శంకర్, కాజా, భవానీ, శివమ్మ, రమణమ్మ, పుణ్యావతి, రేఖ, ఆకుల నాగసుధ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాతపాడు గ్రామం నుంచి సీనియర్ పార్టీ నాయకులు మరి వ్యాపారవేత్త బాపిరెడ్డి ఆయన అనుచరులతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తున్నాము. డివిజన్ పార్టీ అధ్యక్షుడు పరస అశోక్ కుమారు, అలాగే కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన మా సోదరి భాగ్యలక్ష్మి, రమణమ్మ, మా మహిళా అధ్యక్షురాలు భవానీ, శివమ్మ, పుణ్యవతి, రేఖ, అలాగే మన నాగసుధ సీనియర్ మహిళా నాయకురాలు మా సోదరి, అలాగే ఢిల్లీ శ్రీను, అట్లాగే పంగిడియా, ఇంకా పెద్ద వెంకటరెడ్డి గారు, రాజశేఖరు, పలగాని రాజశేఖరు అందరి ఆధ్వర్యంలో చేరుతున్న సంతోషం. ఇప్పటికే మనం ఆటో యూనియన్ నాయకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు. నా పేరు భాగ్యలక్ష్మి అండి, 64వ డివిజన్ తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు మా 64వ డివిజన్ కుందావరి కండ్రిక గ్రామం నుంచి బాపిరెడ్డి గారు మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం, కండువా కప్పించుకోవడం జరిగింది. సో మేము ఆయన్ని మర్యాదపూర్వకంగా మా డివిజన్ కమిటీ సభ్యులందరూ కలిసి డివిజన్ ప్రెసిడెంట్ పరస అశోక్ కుమార్ కానివ్వండి, ఇన్ఛార్జ్ పలగాని శివ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఉమాగారి సమక్షంలో ఉమాగారి ఆఫీస్ అయినటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సెంట్రల్ ఆఫీస్లో ఆయన మర్యాదపూర్వకంగా అందరి సమక్షంలో ఆటో యూనియన్ 64వ డివిజన్ కుందావారి కండ్రిక సంబంధించి దేవిరెడ్డి బాపిరెడ్డి అనే వ్యక్తి ప్రజలందరికీ సుపరిచితుడు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో బొండా ఉమామహేశ్వర గారి సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది. అట్లాగే డివిజన్ ప్రెసిడెంట్ అశోక్, కార్పొరేటర్ అభ్యర్థి పరసా భాగ్యలక్ష్మి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బాపిరెడ్డి గారు జాయిన్ అయ్యారు.
ఆంధ్రరత్న భవన్ నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు పీసీసీ చీఫ్ షర్మిల పాదయాత్ర చేశారు. భారత రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుతూ రాజ్యాంగం పుస్తకం పట్టుకుని నినాదాలు చేస్తూ పాదయాత్ర చేశారు. ఈ యాత్రలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఎంతో గొప్పదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన రాజ్యాంగం అని గుర్తు చేశారు. ప్రాథమిక హక్కులు, లౌకికవాదం మనకు రాజ్యాంగం నుంచి కల్పించబడ్డాయని చెప్పారు. రాజ్యాంగాన్ని రక్షించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర కీలకమైందన్నారు. రాజ్యాంగానికి ప్రమాదం రాకుండా కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. బీజేపీ పాలనలో ప్రాథమిక హక్కులను కాలరాస్తుందని అన్నారు. అసెంబ్లీకి పోనివారు రాజ్యాంగం ప్రకారం రాజీనామాలు చేయాలన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినేష్ తుమ్మలపల్లి వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ఆయన వివరించారు. ప్రజలందరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఆయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, షేక్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. సింగనగర్లోని ఎక్సెల్ ప్లాంట్ ను స్వచ్ఛంద కమిషన్ చైర్మన్ పట్టాభిరామ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛందలంపై కార్యాచరణను తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సింగనగర్లో చెత్త సమస్యకు పరిష్కారం చూపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గొట్టిముక్కల రఘురామరాజు తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు.
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రోజున మొదటిసారిగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ ట్రాన్స్ఫర్ సైట్స్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి సింగనగర్ ప్రాంతంలో అదేవిధంగా ఆటనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ స్టేషన్స్ని పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఏ విధంగా ఇక్కడి నుంచి చెత్తని గుంటూరు వద్ద ఉన్నటువంటి వేస్ట్ టు పవర్ ఎనర్జీ ప్లాంట్కి ఏ విధంగా తరలిస్తూ ఉన్నారు అవన్నీ పరిశీలించడానికి రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం రాష్ట్రంలో పరిశుభ్రత అనేది చాలా అవసరం. గతంలో చెత్త మీద పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 85 లక్షల టన్నుల్ని చెత్తని క్లియర్ చేయకుండా వదిలేసి వెళ్ళడం జరిగింది. అవన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద పూర్తిగా దృష్టి పెట్టి అన్నీ కూడా సైంటిఫిక్గా మొత్తం డిస్పోజ్ అయ్యే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. అంతే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఎర్రన్సిటీ సాయి కృష్ణ ఇటీవల మంత్రి లోకేష్ను కలవటానికి విజయవాడ వచ్చారు. అపాయింట్మెంట్ దొరకపోవడంతో దుర్గగుడి వద్ద మోకాళ్లపై నడిచి లోకేష్ను కలవాలని ఎక్స్లో అభ్యర్థించారు. అతని పోస్టుకు స్పందించిన మంత్రి తాజాగా అతన్ని కలిశారు. అరాచక వైసీపీ ప్రభుత్వంపై సాయి కృష్ణ పోరాట పటిమను అభినందించిన లోకేష్ అతని కుటుంబానికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. 75వ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా పీడబ్ల్యూ గ్రౌండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులతో కలిసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దేవినేని అవినాష్ మాట్లాడుతూ ప్రతి పేదవాడికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో జగన్ పాలన చేశారని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వంలో పూర్తి భిన్నంగా పాలన జరుగుతూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వారిపై కేసులు పెట్టి సోషల్ మీడియా వారిని వేధిస్తున్నారని గుర్తు చేశారు. కూటమి సిద్ధాంతాలను ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడారు. అంబేద్కర్ చూపిన బాటలోనే ప్రతి ఒక్కరూ వెళ్లాలని అన్నారు. జగన్ పాలన అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా సాగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. వ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు విష్ణు గారు, పెద్దలు మేయర్ గారు రాయన్ భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు, పెద్దలు పిఏసీ సభ్యులు షేక్ ఆసిఫ్ గారు, రాజశేఖర్ గారు, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీఎల్ నాయకులు శ్రీను గారు, పుల్లారావు గారు, అదేవిధంగా కార్పొరేటర్స్ రామరెడ్డి గారు కానివ్వండి, అమర్ గారు కానివ్వండి, విజయవాడ రాష్ట్ర నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, అనుబంధ సంఘ అధ్యక్షులు ప్రతి ఒక్కరి గారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించాం. ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం ఏదైతే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా మాట్లాడటం కానివ్వండి, చదువుకునే హక్కు కానివ్వండి, భారతదేశంలో స్వతంత్రంగా జీవించే హక్కు కల్పించిన గొప్ప మహనీయుడు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి గల సమానమైన హక్కు లభించాలి ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ ప్రతి రాష్ట్రంలో అని చెప్పని అనేక విధాలుగా ఈరోజు భారత రాజ్యాంగం నిర్మించారు. ఈరోజు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఆశయాన్ని అన్ని కులాలకి సమానమైన హక్కు లభించాలి, అన్ని కులాలకి సమానమైన చదువు అందించాలి, ప్రతి ఒక్కరి గారు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి, మహిళలు కానివ్వండి, పేదవాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు సంక్షేమ పథకాలు అందించాలని చెప్పని ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో దానికి అనుగుణంగా గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ విధమైన కార్యక్రమాలు జరిగినాయి.
కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పూర్తిగా భిన్నంగా భారతదేశంలో రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది, ముందుకెళ్తానని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. విజయవాడ నడిబొడ్డులో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా గత ప్రభుత్వంలో ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ విగ్రహం యొక్క ఆవిష్కరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతిరోజు కూడా మనం బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నామా లేదా, ఆయన స్ఫూర్తిగా తీసుకుని నిత్యం మనం ప్రజల్లో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటని స్మరణకు తెచ్చుకుంటూ చేయాల్సినటువంటి దాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 75 సంవత్సరాలు పూర్తయింది రాజ్యాంగాన్ని ఆమోదించి. ఈ సందర్భంగా మనం అందరం కూడా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారికి, వారి టీంకి, అందరికీ కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన రచించినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, ఉపాధి అవకాశాలు ఉండాలి. నిర్మించుకున్న రోజు మన అంబేద్కర్ గారు ఏదైతే సూచించారో రాజ్యాంగాన్ని ఈరోజు దాన్ని 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మన జిల్లా ఇన్ఛార్జ్ గారు మన దేవినేని అవినాష్ గారు, సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మన విష్ణు గారు, అలాగే మా డిప్యూటీ మేయర్ గారు, అలాగే విజయ గారు, అలాగే మా కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, పెద్దలు అందరం ఈరోజు వచ్చి అంబేద్కర్ గారికి మేము నివాళులర్పించడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం మనం ఏర్పాటు చేసుకున్నామో, ఏ రకమైన ఆలనా పాలన లేకుండా విగ్రహాన్ని పూర్తిగా ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పూర్తిగా దీన్ని విస్మరించడం జరుగుతుంది. ఆలనా పాలన లేకుండా విగ్రహం కానీ లేకపోతే ఈ పరిసర ప్రాంతం కానీ పూర్తిగా పాడైపోయే పరిస్థితుల్లోకి రావటం జరుగుతుంది. మరి విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నివాళులు అర్పించడం జరిగింది. గత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారుగా 400 కోట్ల రూపాయలు పెట్టి మరి విజయవాడ నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి, ఎందుకంటే విగ్రహం పెట్టడమే కాదు ఇక్కడ ఉన్నటువంటి స్మృతివనం కూడా చూడండి, విజయవాడలో ఒక సందర్శనాత్మకమైనటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఈరోజు దాన్ని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పనులు అక్కడ ఆపేసినటువంటి, అంటే అంబేద్కర్ గారి పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో అందరూ కూడా గమనించాలి. ఈరోజు స్వేచ్ఛా స్వతంత్రాలు అప్పట్లో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, ఈరోజు ఆ హక్కును మీరందరూ కూడా కాల రాస్తా అన్నారంటే మీరు భయపడుతున్నారు అనేటువంటిది ప్రజలు మాట్లాడుకుంటున్నారు, మేము మాట్లాడటం కాదు. ఎందుకంటే ప్రజా పరిపాలన అనేటువంటిది ఎవరికి ఇస్తే వాళ్ళకి, కానీ దానికి కట్టుబడి మీరు మంచిగా పరిపాలన చేయాలా. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మాటలతో ముందుకెళ్తూ మీరు ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ప్రజలకు సేవ చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి పరిపాలన చేశారో చూడండి. నవంబర్ 24న జరిగిన తూర్పు నగర సిపిఎం మహాసభలలో ఎన్నికైన నూతన నగర కమిటీ రాణిగారి తోటలో ప్రజా సమస్యలపై చేసిన తీర్మానాలు, తదుపరి కార్యాచరణ వివరించేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొని నూతన కార్యదర్శి పి కృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు బి చిన్నారావు, జి క్రాంతి, కె రమణ, టి చంద్రశేఖర్ 12 మంది నగర కమిటీ సభ్యులను పరిచయం చేశారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ మాట్లాడుతూ సిపిఎం తూర్పు నగర మహాసభలో సుదీర్ఘ కాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు తీర్మానాలు చేయడం జరిగిందని తెలియజేశారు. బ్రహ్మరాంబాపురం, హరినాథపురం, ఇందిరా కాలనీ ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత సమస్య సుదీర్ఘ కాలంగా సాగుతుందన్నారు. ఎన్నికల వాగ్దానంగా మారిపోయింది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. ఈ సమస్యపై అనేక ప్రజా పోరాటాలు సిపిఎం నిర్వహించింది. నూతన ప్రభుత్వం తక్షణమే ఈ సమస్య పరిష్కరించి ఈ ప్రాంత ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 4వ తేదీ నవంబర్ ఆదివారం నాడు విజయవాడ నగర తూర్పు సిటీ 23వ మహాసభ జరిగింది. ఈ మహాసభ 17 మందితో నూతన కమిటీని ఎన్నుకుంది. 5గురు కార్యదర్శి వర్గం,
కార్యదర్శిని కూడా ఈ కమిటీ ఎన్నుకోవటం జరిగింది. ఈ కమిటీ కార్యదర్శిగా కామ్రేడ్ పొప్పాల కృష్ణ, యువకుడు, విద్యావంతుడు కామ్రేడ్ పొప్పాల కృష్ణ ఈ కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కార్యదర్శి వర్గ సభ్యులుగా బత్తుల చెన్నారావు, కోరాడు రమణ, తమిళ చంద్రశేఖరు, జి క్రాంతి వీళ్ళ నలుగురు ప్లస్ కార్యదర్శి కలిపి 5గురితో కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకున్నారు. తూర్పు 23వ మహాసభలు నవంబర్ 24వ తేదీన జరిగాయి. తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రజా సమస్యలపైన చర్చించి రాబోయే కాలంలో కొత్తగా ఏర్పడినటువంటి కమిటీ ప్రజా సమస్యలపైన ఏ రకంగా పోరాడాలనేటువంటి కొన్ని సమస్యలపైన తీర్మానాలు చేయడం జరిగింది. ఇప్పటికే తూర్పు నగరంలో అనేక సమస్యలతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సుదీర్ఘకాలంగా అనేక సమస్యలు అవి కొనసాగుతూనే ఉన్నాయి, ఎక్కడ మార్పు రావడం లేదు అనేటువంటిది కూడా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, నాయకులు మారుతూ ఉన్నారు, కానీ ఈ సమస్యల పట్ల ఆ పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితులు మాత్రం మారడం లేదు అనేటువంటిది. ప్రధాని మోడీ సర్కార్ తీసుకువచ్చిన కొత్త కార్మిక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, కార్మికులకు అండగా నిలిచిన పాత చట్టాలను పునరుద్ధరించాలని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు, ఏఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేషు కేంద్ర సర్కారుపై నిప్పులు చెరిగారు. 44వ కార్మిక చట్టాలను ఎన్డీఏ ప్రభుత్వం సవరించి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చిందని, కొత్త లేబర్ కోడ్ల వల్ల కార్మికుల హక్కులన్నింటినీ హరించుకుపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. రైతు, కార్మిక సంఘాలు నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఉనికికే ముప్పు వాటిల్లుతుందన్నారు. 8 గంటల పని విధానం, సమ్మె చేసే కీలక హక్కుల్ని కోల్పోవాల్సి వస్తుందన్నారు. కార్పొరేట్ సంస్థలు, బడా పెట్టుబడిదారులకు ప్రయోజనం కల్పించాలనే దురుద్దేశంతోనే చట్టాలను కేంద్రం సవరించిందని ఆయన ఆరోపించారు. కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా జరిగే జాతీయ స్థాయి ఉద్యమాల్లో కార్మిక సంఘాలు కీలక పాత్ర పోషిస్తుందని, కార్మికులు ఈ పోరాటంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఫ్యాసిస్ట్ విధానాలను అమలు చేస్తూ కార్మిక ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని వారు ఆరోపించారు. కార్మిక సమస్యలను పరిష్కరించకపోతే జాతీయ స్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతులు పండించే పంటలకి C2+50% కాడికి చట్టబద్ధ కనీస మద్దతు ధర ఇవ్వాలని, అట్లాగే రైతులకు ఒక్క పర్యాయం రుణమాఫీ చేయాలని, కేరళలో ఉండట్టుగా రుణ ఉపశమనం తేవాలని, అట్లాగే రైతాంగానికి సంబంధించిన ఇతర సమస్యలు, స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు, వ్యవసాయ కార్మికులకి పెన్షన్ ఇవ్వాలి, ఇవన్నీతో పాటుగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి అడిగినప్పటికీ కూడా ఇంతవరకు ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవటం వలన చాలా అన్యాయంగా ఉంది ఇది. కాబట్టి ఆ ప్రభుత్వం యొక్క దృష్టిలోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇవాళ భారతదేశం మొత్తం మీద 500 జిల్లాలలో, జిల్లా కేంద్రాలలో కలెక్టర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రైతాంగము, కార్మికులు, సామాన్య పేదలు, అట్లాగే దళిత, ఆదివాసీ, మైనార్టీ, మహిళా సంఘాలందరూ కూడా ఎదుర్కొంటా ఉన్న సమస్యల్ని తెలియపరిచి వీటిని తప్పనిసరిగా పరిష్కరించాలి. ఈరోజు దేశవ్యాప్తంగా 500 జిల్లా కేంద్రాల్లో ఈ కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని పరిరక్షించాలనేటువంటి ప్రధానమైన డిమాండ్తో ఇక రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు, కార్మికుల సమస్యలు గతంలో సమర్పించిన మెమరాండం ఆధారంగా వాటిని పరిష్కారం చేయాలని ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం. భారతదేశంలో స్వాతంత్ర సమరయోధులు కోట్లాది మంది ప్రాణాలు అర్పించినటువంటి తర్వాత ఏర్పడినటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నేడు అధికారంలోకి వచ్చినటువంటి మోడీ గారు ఇది
కార్పొరేట్లకి మతోన్మాదులకే సొంతం అనే రీతిగా ఆయన ప్రకటిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. యువత భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీపై ఆధారపడి ఉంటుందని వెల్లడి. సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయన్న పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సైబర్ ద్వారా జరిగే నేరాలు అరికట్టవచ్చని వెల్లడి. తెలుగుదేశం పార్టీలో చేరిన కండ్రిక, పాతపాడు ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది వైసీపీ కార్యకర్తలు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.